హ్మ్. లవ్ జిహాద్ అసలు ఉందా? లేదా? అనేది గూడా మీకు క్లారిటీ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తాను. నేను ఇందాకనే 'కేరళ స్టోరీ 2' ట్రైలర్స్‌ని చూశాను. చూసిన తర్వాత అసలు ఫ్యూజులు ఎగిరిపోయినాయి. అసలు 'కేరళ పార్ట్ 1' అనేది సినిమా ఉందని జెప్పేసి నాకు తెలీదు. సో, దాన్ని నేను ఇప్పటివరకు చూడలేదు. సో, ఈ ట్రైలర్ చూశాను కాబట్టి పార్ట్ 1 గూడా ఖచ్చితంగా చూసేటటువంటి ప్రయత్నం చేస్తాను. ఆ ట్రైలర్ చూసిన తర్వాత అసలు లవ్ జిహాద్ ఉందా? లేదా? అనేది మీకు డౌట్ వచ్చి ఉంటది. సో, నాకు గూడా డౌట్ వచ్చింది. సో, నా డౌట్‌ని మీ డౌట్‌ని మన అందరిని డౌట్‌ని ఈ వీడియోలో క్లియర్ చేస్తాననమాట. అండ్ నాకు ఆ ట్రైలర్ చూసిన తర్వాత అనిపించింది. అసలు ఇట్లా ఉంటారా ముస్లిమ్సు? మొత్తం అసలు ఇంత దారుణంగా ఉంటారా? అని చెప్పేసి అనిపించింది. ఫస్ట్ అయితే మనం ట్రైలర్ చూద్దాం. ట్రైలర్ చూసుకుంటా మిగతా విషయం మాట్లాడుకుందాం. రైట్. ట్రైలర్ స్టార్ట్ చేసేద్దాం. అరే ఓవన్‌గా చాలా ఇన్షాల్లా రాబోయే 25 సంవత్సరాల్లో భారతదేశం మొత్తం ఒక ఇస్లామిక్ స్టేట్గా ఉంటుంది. భారతదేశం ఫుల్లుగా చూసిర్రా? భారతదేశం మొత్తం ఇస్లామిక్ స్టేట్‌గా మారుస్తారట ఈ ముస్లిమ్స్. చూపిస్తా ఉన్నారు. ఈ సినిమా కేరళలో జరిగినటువంటి ఇన్సిడెంట్లు లో భాగంగా తీసిరంట పార్ట్ 1. ఇది కూడా సో రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ అంటే ఇవన్నీ. సో చూసేటప్పుడు ప్రయత్నం చేయాలి. షరియాలాగా అవుతుంది. ఈ పెళ్లి ఇల్లీగల్. ఇది పోక్సో కేస్. తనకి 16 ఏళ్లే. ఈ పేపర్స్ ప్రకారం మీ కూతురికి 18 ఏళ్ళు నిండాయి. వీడిని లైఫ్ నాశనం చేస్తాడు. అర్థం చేసుకో దివ్య. మీకు అర్థం కాలే కానా? నా రషీద్ అలాంటి వాడు కాదు. రషీద్ అలాంటి వాడు కాదంట. నిన్ను ఒంగోబెట్టి అమ్మ నాన్నకి తెలియచేయక ఎందుకు పెళ్లి చేసుకుంటున్నావు? నీకు పెళ్లి చేసుకోవాలని లేదంటే ఆపేద్దాం, కానీ నా మీద నమ్మకం ఉంటే పెళ్లి చేసుకుందాం. क्या आपको मोहम्मद किसान से निकाह कबूल है? సుబాన్ అల్లా. सुभान अल्लाह, मुबारक हो, मुबारक हो. లవ్ జిహాద్ ఉందా లేదా కామెంట్ చేయండి. ఖచ్చితంగా లవ్ జిహాద్ అనేది ఉందా చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తుంది ట్రైలర్ గురించి. ఏ సంబంధం ద్రోహంతో స్టార్ట్ అయిందో ఆ సంబంధం కోసం లైఫ్ ని వేస్ట్ చేయకు. నా ఫైసాన్ అలా లేదు. పైసాన్ అలా కాదంట, అలా లేడంట. ఈ ముగ్గురు అమ్మాయిల స్టోరీ తీసేది. లెట్స్ స్టార్ట్ బై లివింగ్ ఇన్. నేను కన్వర్ట్ అవ్వను, ఓకేనా? ఎలాగైనా ముస్లింలో కన్వర్ట్ అవ్వనంటే నేను బిలీవ్ చేయనంటాడు. అయినా ఒక అమ్మాయి హిందూ అమ్మాయి ముస్లిమ్స్ని పెళ్లి చేసుకున్నప్పుడు కన్వర్ట్ అవ్వాలి కదా. మొగనే చేసుకున్నప్పుడు ఇలాంటి విషయాల్ని పెళ్లి చేయాలి. పిల్లలు పుడతారు కదా, వాళ్ళు ఏ రిలీజియన్ని ఫాలో అవుతారు? నా సలీం అలా కాదు. సలీం నిన్ను బాగా వేసుకుంటాడు. మీ అందరికి డోలు తీరిపోతుంది. ఈ ముగ్గురు అమ్మాయిలను మన పని ముగ్గురు లవ్ ఏంటంటే జిహాద్ చేస్తారు. హిందూ అమ్మాయిని మనం సొంతం చేసుకోవాలి. చేసుకుంటారు. ఏంటి మా దాంట్లో ఆడపడడం హారం. ఇది ద్రోహం. ఆ లిబరల్ జర్నలిస్ట్ ఎక్కడికి వెళ్ళాడు? అతను రిలీజియన్ బిలీవ్ చేయడు కదా. మేము ఎప్పుడు నాస్తిక్ అవ్వం. ఇలాంటి కాఫర్లీ నాస్తిక్ అవ్వంటారు. ఒక్క నిమిషమైనా నువ్వు నన్ను ప్రేమించవా లేదా అని చెప్పు. నీకు కొత్త లైఫ్ దొరికింది. ఆడెందుకు ప్రేమిస్తాడు తల్లి? వాళ్ళ ఏజెండానే లవ్ జిహాద్ చేయడం. భారత్ స్టేట్ మొత్తం ఇస్లామిక్ స్టేట్ చేస్తారట. ఆ ఏజెండాతో నేను లవ్ చేసి నేను కావాలంటాడు. ఒక్కరోజు ఎట్లా లవ్ చేస్తాడు? నేర్చుకోవచ్చు. మనం యునైటెడ్ గా లేం కదా. ఈ అవకాశాన్ని వాళ్ళు యూజ్ చేసుకుంటున్నారు. మాకు మీ దగ్గర నుంచి ఏమీ అక్కర్లేదు. ఒకే ఒక్క ధ్వని, ఒకే సపోర్ట్. ఆకలితో చనిపోతాను కానీ బీఫ్ తినను. చూసిరా, హిందూ అమ్మాయిని పెళ్లి చేసుకొని బీఫ్లు తినిపిస్తూ ఉన్నారు వాళ్ళు. ఆకలితోనైనా చేస్తాను కానీ తిననని చెప్తుంటే బలవంతంగా కాళ్ళు చేతులు పట్టేసుకొని నోట్లో ఉప్పుతాను అమ్మ. అమ్మా, ఇంకా 3 అమ్మాయిని తీసుకురావాలి.
పెద్ద కులపు అమ్మాయిల్ని తీసుకురావాలి. బ్రాహ్మణుల అమ్మాయికి 12 లక్షలు దొరుకుతాయి. పెద్ద కులపు అమ్మాయిలు తీసుకొని వస్తే 12 లక్షలు అంట. అంటే సినిమాలో ఏం చూపిస్తాడంటే, నాకు తెలిసి పెళ్లి చేసుకున్న తర్వాత అమ్మేయడాలు లేకపోతే వ్యభిచారాల్లో దింపడాలు హిందూ అమ్మాయిల్ని. సో అటువంటి ఏమైనా జరుగుతాయి అది ఈ అమ్మాయి దీనికి ఎంత ఖర్చు పెడుతున్నావు అది నీకు రాదా ఏంటి వసూలు చేయడం? నాకు తెలిసి హిందూ అమ్మాయిలను కూడా వ్యభిచారంలో దింపేటటువంటి ఏమైనా స్టోరీ చూపించేటువంటి ప్రయత్నం చేస్తారనుకుంటా డైరెక్టర్. February 27 అంటే ఎల్లుండి సినిమా రిలీజ్ అవుతుంది. ఖచ్చితంగా వెళ్ళి సినిమా చూడేసేటువంటి ప్రయత్నం చేయండి. నేను మాత్రం ఖచ్చితంగా వెళ్ళి సినిమా చూస్తాను. అండ్ ఈ సినిమా చూసే ముందు పార్ట్ 1 నేను చూడలేదు. ఆ పార్ట్ 1 కూడా చూసేటప్పుడు ప్రయత్నం చేస్తాను. అందులో హీరోయిన్ అదే హార్ట్ అటాక్ సినిమాలో హీరోయిన్ ఉంటుంది చూడు, ఆ అమ్మాయి ఉన్నట్టుంది. ఏదో స్టోరీ ఉంది, అది నేను చూడలేదు. అది చూసిన తర్వాత మాట్లాడతాను. అసలు ఇది కూడా ఎట్లా చూసిన అంటే ఇన్స్టాగ్రామ్లో రీల్స్ వస్తుంటే చూసిన, అరే ఏంద్రా బాబు ఇది అని చెప్పేసి బీఫుల్ తింటారు. ఏంటంటే ఇందాక ఒక వీడియో వచ్చింది కదా, ఆవులతోనైనా సస్తాను కానీ బీఫ్ తిన్ను అనే దాన్ని. సో వాళ్ళు దాన్ని ఏం చేసిరంటే ఎటకారంగా తీసి మళ్ళీ వాళ్ళు ప్లేట్లో బీఫ్ వండుకొని తింటా ఉన్నారు. ఏం తప్ప ఇదని చూస్తే అప్పుడు అర్థమైంది కేరళ స్టోరీ గురించి. సో లవ్ జిహాద్ అనేది ఖచ్చితంగా ఉందా అంటే ఎస్, డెఫినెట్గా ఉంటుంది. హిందూ అమ్మాయిలు జాగ్రత్తగా ఉండాలమ్మా, లవ్లు అవడాలని పడతారు. అండ్ మీ పేరెంట్స్ కూడా పిల్లల్ని చూసుకోండి. కాలేజ్లో కానీ బయట కానీ ఎవడెంట పడుతుండని చెప్పేసి జాగ్రత్తగా ఉండండి, అక్రమత్తంగా ఉండండి. లేకపోతే మీరు కూడా లవ్ జిహాద్కి గురయ్యే అవకాశం ఉంటుంది. జాగ్రత్త.